హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజిత్ టీఎన్టీ. ఈరోజు మరొక మంచి స్పెషల్ వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటిదో చూద్దాం. మన దగ్గర రెండు మర్ఫో డివైజులు ఉన్నాయి. రెండు డివైజులు ఉన్నాయి. ఈ డివైస్ ఇట్లా కేబుల్ డ్యామేజ్ ఉంది. ఇట్లా ఇది ఇంకోటేమో ఇది కొంచెం డివైజే ప్రాబ్లం ఉంది. దీంట్లో నుంచి ఆల్రెడీ కేబుల్ తీసిన నేను. ఇది తీయడం కూడా కొంచెం రిస్క్ ప్రాసెస్ ఉంటుంది. అయితే కొత్త కేబుల్ తీసుకొచ్చిన, కాకపోతే ఈ కేబుల్ అంత క్వాలిటీ లేదు. ఓల్డ్ డివైస్కి ఒరిజినల్ కేబుల్ ఉంది నా దగ్గర. కాకపోతే ఇది V8 కేబుల్తో ఉంది. దీన్ని కట్ చేసి మనం USB ఆల్టరేషన్ చేద్దాము. ఎందుకంటే ఇది జస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఉంది, ఇక్కడ జాయింట్లో ప్రాబ్లం ఉంది. ఇది నేను రెగ్యులర్గా వాడే మర్ఫో డివైస్ వర్క్ చేస్తుంది, కానీ కనెక్టర్ రిమూవ్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ లోపల కనెక్టర్ ప్రాబ్లం ఉంది, ప్లస్ ఇక్కడ వైర్ కూడా కట్ అయింది. మరి ఇక్కడ ప్రాబ్లం ఉందా లేకపోతే లోపల ప్రాబ్లం ఉందా తెలియదు. మనం ఏం చేద్దామంటే ఇది యూజ్ చేయండి వేరే డివైస్ది. ఈ డివైస్ యూజ్ చేయట్లేదు, డివైస్లో రిజిస్ట్రేషన్ ప్రాబ్లం ఉంది. దానికోసమే ఇది V8లో ఉంది, దీన్ని సెట్ కాదని చెప్పి దీనికి ఆల్టరేషన్ చేసేసి మనం ఇక్కడ కట్ చేసి దీని USB అనేది మనం దీనికి ఆల్టరేషన్ చేద్దాం. ఈ మోడల్లో ఉంటే మనకి ఏంటంటే ఇట్లా Type-C కనెక్ట్ చేసుకోవచ్చు, V8 కనెక్ట్ చేసుకోవచ్చు, సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, దేనికైనా చాలా బాగుంటుంది. ఒకసారి మనం ఇది ఎట్లా చేద్దామనే ప్రాసెస్ చూద్దాము. నాకు మొబైల్ షాప్ ఉంది కాబట్టి మనకు ఈ రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. మర్ఫో డివైజెస్ ఇది చాలా సంవత్సరాలు అవుతుంది తీసుకొని, మినిమం 7 years అవుతుంది. సూపర్ అంటే సూపర్ వర్కింగ్, రఫ్ అండ్ వాడినా ఇప్పటివరకు దీనికి ఏం కాలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఊకే కస్టమర్కి ఇచ్చేటప్పుడు కనెక్టర్ రిమూవ్ ప్రాబ్లం వల్ల బయోమెట్రిక్ తీసుకోవట్లేదు, చాలా ప్రాబ్లం అవుతుంది. సిమ్స్ ఇస్తాం కదా, సిమ్స్ ఇచ్చే టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కేబుల్ వేస్తే ఎట్లా లైఫ్ ఉండదు, నాకు అర్థమైపోయింది. ఈ కేబుల్ సెట్ చేసి మధ్యలో కట్ చేసి ఈ USB మోడల్ దీనికి ఆల్టరేషన్ చేసే ప్రయత్నం మనం చేద్దాం. మరి అది సక్సెస్ అవుతుందా కాదా అనేది ఒకసారి మనం చూద్దాము. ఆల్రెడీ నేను దానికన్నా ముందు దీన్ని ఎట్లా రిమూవ్ చేయాలనేది నేను ఆల్రెడీ దీన్ని సక్సెస్ఫుల్గా రిమూవ్ చేసిన. ఇట్లా తీయడం చాలా కష్టం, ఎందుకంటే ఈ స్క్రూ సిస్టమ్ ఉండదు, మొత్తం గమ్తోనే ఇట్లా సెట్ చేసి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఎలా అయితే తీసానో సేమ్ ఇది అలా తీసే ప్రాసెసే మనం చేద్దాము. మరి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా నాకు కూడా తెలియదు, చూద్దాం. 90% మనం చేసే పని సక్సెస్ అవుతుంది. చూద్దాం ఏం చేద్దాం అనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఇది రావాలంటే ఇది మొత్తం గమ్తోనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. మనం ఇట్లా లేపితే డ్యామేజ్ అవుతుంది. దీనికి చుట్టూ గమ్ వేద్దాం. మామూలుగా టిన్నర్ ఉంటుంది కదా, ఇట్లా నేను బాటిల్లో తీసుకున్నాను. ఈ టిన్నర్ ఏంటంటే ఇలా గమ్ని కూడా రిమూవ్ చేసేంత శక్తి దీనికి ఉంటుంది. ఓకే, దీన్ని మనం ఏం చేయాలంటే ఈ సైడ్ ఫ్రేమ్ లైన్ వచ్చింది కదా, ఈ లైన్లో మనము ఈ లిక్విడ్ అనేది నింపుదాం. నింపి ఒక 1 minute వేడి చేసినామంటే ఇది మనకు ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. మెల్లగా మనం ఫస్ట్ గమ్ము ఇందులో లిక్విడ్ పోసేసేయాలి. గమ్ము ఫ్రీ అవుతుంది అనమాట. మనం ఇట్లా పోయడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న గమ్ము లూజ్ అయిపోయి ఫ్రీ అవుతుంది. మనకి ఇది లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. డైలీ ఒక 2-3 కస్టమర్స్ మనకు సిమ్ కార్డ్స్ కొరకు వస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే ఇది ఏదో ఒకసారి వాడి వదిలేసే ఐటెం కాదు కాబట్టి చూస్తాను. సక్సెస్ అయితే అవుతుంది. కాకపోతే హైదరాబాద్ వెళ్ళైనా ఇక్కడ కంపల్సరీ కేబుల్ ఒరిజినల్ వేయాలి. ఎందుకంటే 250 రూపీస్కి కేబుల్ మార్కెట్లో దొరికింది, కానీ ఇది క్వాలిటీ లేదనిపిస్తుంది. దాన్ని వేయడం బదులు మనమే ఏమన్నా దీనికి జుగాడి చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇట్లా చేయడం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అయితే అనేది చూద్దాం. ఎందుకంటే మనది కూడా మెకానిక్ ఫీల్డ్ కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తేనే మనకు కూడా కొంచెం నాలెడ్జ్ వస్తుంది, ఏదైనా చేయగలమన్న హోప్ వస్తుంది, బాగుంటుంది. ఓకే, ఒక 1 minute మనం వెయిట్ చేస్తాం. కొంచెం ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయిన తర్వాత వస్తుంది. లేకపోతే మనం ఇష్టం ఉన్నట్టు చేస్తే పగిలిపోతుంది. దీనికోసం ఒక 2 స్క్రూ డ్రైవర్స్ తీసుకున్నాను, ప్లస్ వైర్ని కట్ చేయడానికి ఒక కత్తెర తీసుకున్నాను. చూద్దాం, ఒక చిన్నది కూడా తీసుకున్నాను. ఎట్లా వీలైతే అట్లా చేద్దాం దీన్ని మనం. ఓకే, ఫస్ట్ మనం ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో పెట్టి లైట్గా మనం ఇట్లా అన్నాము, రావట్లేదు. ఇట్లా కొంచెం ప్రాబ్లం చూపిస్తుంది. ఇంకా కొంచెం ఇది ఫ్రీ కావాలి. మళ్ళీ లిక్విడ్ పోసాను. ఏదైనా కానీ కష్టమే మనం చేయాలంటే, దీన్ని కూడా ఎక్స్పర్ట్స్ కావాలి. వస్తుంది, రాదనే విషయం ఏముండదు మనం తెలుసుకున్నాక.
ఓ సక్సెస్ఫుల్ వచ్చింది. కాకపోతే ఇష్టం ఉన్నట్టుగా తీస్తే ఏంటంటే డ్యామేజ్ అవుతుంది. ఇట్లా ఆల్రెడీ కొంచెం గ్యాప్ వచ్చింది. దీన్ని ఇంత తీసే ప్రయత్నం చేద్దాం కొంచెం కొంచెంగా మనం. ఓ సక్సెస్. ఓకే, ఎందుకంటే ఇది డివైస్ నడిచేది కాబట్టి ఏమైనా ప్రాబ్లం అయితే మళ్ళీ ఇప్పుడు సిమ్ కార్డ్స్ చేయడానికి కూడా ఏది లేకుండా అవుతుందని బాధ అంతే. ఓకే, ఈ 2 క్యాప్స్ పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఈ కేబుల్ కనెక్ట్ చేస్తాను. ఎందుకంటే కేబుల్ డివైస్ టోటల్ ఓకే ఉంది, కాకపోతే ఈ కనెక్టర్ కాడ మనం కట్ చేసి వేరే కేబుల్ సెట్ చేసుకున్నాం. ఫస్ట్ దీని నుంచి మనం ఈ కేబుల్ని రిమూవ్ చేద్దాం. దీనికి ఒక కనెక్టర్ వస్తుంది ఇట్లా, ఇది చాలా డెలికేట్ ఉంటుంది. మెల్లగా మనం దీన్ని ఏం చేయాలంటే తీసి పెడదాం. నేను చూపిస్తాను పెట్టినాక. ఇందులో కూడా లైన్స్ ఉంటాయి, మనం కరెక్ట్గా పెట్టాలి. రెడ్ ఎటు ఉంది, ఇలా ఒక 6 కేబుల్స్ 5 కేబుల్స్ ఉంటాయి. 5 కేబుల్స్లో ఏ కేబుల్ ఎటు ఉండాలి చూసుకొని సేమ్ అదే విధిగా ఇది పెట్టేసుకున్నామంటే మనం పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. చూద్దాం. ఓకే, ఇది ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇన్సర్ట్ చేసినాక లోపల దీనిలో ఇలా ఉంది. దీన్ని మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు, ఎందుకంటే మనది హార్డ్వేర్ ప్రాబ్లం ఏం లేదు, ఓన్లీ కేబుల్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఓన్లీ కేబులే చేంజ్ చేద్దాం. మనం మెల్లిగా మనం ఈ బాక్స్లో పెట్టే ప్రయత్నం చేద్దాము. బాక్స్లో పెట్టేసినాక మళ్ళీ ఇట్లా యథావిధిగా ఉంటుంది. ఇది అంతా సెట్ అయ్యి సక్సెస్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే దీనికి మళ్ళీ గమ్ము పెట్టాలి. గమ్ము పెట్టి సెట్ చేసుకున్నామంటే మనకు ఏ ప్రాబ్లం లేకుండా బాగుంటుంది. సెట్ చేద్దాం మనం దీన్ని. ఓకే, కష్టమే ఇది సెట్ చేయడం. ఈజీ అనుకున్నాను కానీ కొంచెం కష్టంగానే ఉంది. దీన్ని ఇక్కడ సెట్ చేసేటప్పుడు కొంచెం ఏమాత్రం మిస్టేక్ సెట్ చేసినా కూడా ఈ కేబుల్ కట్ అవుతుంది. చూసుకుంటూ పని చేసుకోవాలి మనం. ఓకే, సెట్ అయింది. దీన్ని క్యాప్ పెట్టేద్దాం మనం. అంటే ఇప్పుడు ఇట్లా క్యాప్ పెట్టడంతోనే ఇది ఫిట్ కాదు, దీనికి మళ్ళీ ఉంటుంది, అది సెట్ చేయాలి. ఇట్లా దీన్ని ఒక్కసారి మనము ఇట్లా వాడుకోవచ్చు. కాకపోతే ఇట్లా కాకుండా మనం కట్ చేసి చెక్కేద్దాం. ఫస్ట్ దీన్ని కన్నా ఫస్ట్ మనం దీన్నే కట్ చేద్దాం. దీన్ని కట్ చేస్తే ఎందుకంటే ఇది ఇన్కేస్ ఇది ఫెయిల్ అయినా మళ్ళీ ఆ కేబుల్ పెట్టుకొని కొన్ని రోజులు మనకు ఆ కేబుల్ దొరికే వరకు నడిపించుకోవచ్చు. ఫస్ట్ ఒకసారి మనం దీన్ని కట్ చేద్దాం. దీంట్లో ఎన్ని లేయర్స్ ఉంటాయో చూసి చేద్దాం మనం. ఏదైనా కట్ చేయడం ఒక నిమిషం పని, అతకడేమో చాలా కష్టం. దీన్ని మెల్లిగా ఏదో ఒక జుగాడి చేసి అందులో ఉన్న వైర్స్ తీయాలి మనం. అంత క్వాలిటీ అంటే అంత సూపర్ క్వాలిటీ ఉంది ఇది. అందుకొరకే నేను ఈ కేబులే ఉండాలి అనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఓకే, వచ్చింది మొత్తం మీదైతే. అలా 5 కేబుల్స్ ఉంటాయి. ఇంత చిన్న దాంట్లో పైన ఒక లేయర్, మళ్ళీ లోపల 5 లైన్స్ కేబుల్స్ ఇస్తున్నా. ఒక్క నిమిషం. ఇట్లా మెల్లగా దీంట్లో ఓపెన్ చేయగానే డిష్ కేబుల్ లాగా ఉంది. ఓపెన్ చేయగానే లోపల ఒక సిల్వర్ ప్లేట్ లాగా ఒక కవర్ ఉంది. కవర్ తీయగానే దీంట్లో 5 లైన్స్ ఉన్నాయి, వైర్స్. ఈ కలర్ కోడింగ్ ఉంది. కలర్ కోడింగ్ చూసుకుంటూ ప్లస్ అది కట్ చేసి మనం దానికి జంపర్ కొట్టేసుకుంటే నడుస్తుంది. మరి నడుస్తుందా లేదా అనేది కూడా చూడాలి. మనం ఈ జంపర్ కొట్టిన తర్వాత చెక్ చేద్దాం. ఓకే, ఈ వీడియో మళ్ళీ ఒకసారి మనం ఏం చేద్దామంటే జంపర్ కొట్టిన తర్వాత కంటిన్యూ చేద్దాం.
ఓకే. ఈ కేబుల్ లేయర్స్ ఇట్లా ఉన్నాయి. ఇందులో 5 కేబుల్స్, చిన్న 5 కేబుల్స్ ఉన్నాయి. వీటిని మనం చిన్న సాల్డరింగ్ చేసే ప్రయత్నం చేద్దాం. లిడ్ పెట్టేసి ఒక్కొక్కటిగా ఫస్ట్ మనం లిడ్ పెట్టేసుకుందాం. ఓకే, పర్లేదు. కొంచెం మైక్ అనుకోండి. కలర్ కోడింగ్ ఉంది కాబట్టి మనకు టెన్షన్ ఏం లేదు. కలర్ కోడింగ్ కరెక్ట్ చేసేస్తే అవుతుంది. 100% ఇప్పటికే సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. చూడాలి మొత్తం షాపింగ్ చేసిన వస్తుందా రాదా. ఫ్రెండ్స్, మొత్తం మీద అయితే దీన్ని జుగాడి చేసి కడిగేసినాం. ఇట్లా దేని లేయర్ దానికి సెట్ చేసి సాల్డరింగ్ చేసిన సక్సెస్ఫుల్గా సక్సెస్ అయింది. ఓకే, ఒకసారి ఇది వర్క్ చేస్తుందా లేదా మనం చెక్ చేద్దాం. మన మిత్ర యాప్ ఓపెన్ చేస్తాను. ఓకే, చూద్దాం. ఓపెన్ అవుతుంది మిత్ర యాప్. ఆల్రెడీ కనెక్ట్ చేసి చెక్ చేసిన. ఓకే, ఫస్ట్ మనం దీంట్లో కనెక్ట్ చేయగానే దీంట్లో లైట్ వస్తుంది. మనం కనెక్ట్ చేసి చూద్దాం. వచ్చింది లైట్ రావడంతోనే డివైస్ రెడీ టు యూజ్ అని చెప్పి దీనిలో వస్తుంది. ఓకే, మనం ఈ యాప్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం. ఇందులో సిమ్ కార్డ్ యాక్టివేషన్కి వెళ్దాం. మనం ఫస్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటుందా లేదా ఒకసారి చెక్ చేసి, నా ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ కార్డ్ నెంబర్ కూడా కొట్టేద్దాం. 32 ఓకే, ఆధార్ కార్డు నెంబర్ చెప్పొద్దు కాబట్టి నేను జస్ట్ డైరెక్ట్ ఎంటర్ చేసిన. చూద్దాం మిషన్ వర్క్ అవుతుందా లేదా. బయోమెట్రిక్ లైట్ వచ్చేసింది. థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటుందా లేదా చూద్దాం. నేను ఇది చూపిస్తాను, చూడండి. తీసుకుందా? ఆల్రెడీ డీటెయిల్స్ తీసుకుంది. ఇక్కడ నా పేరు, ఫాదర్ నేమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇట్లా మనకు ఏ డీటెయిల్స్ అన్నా తీసుకొని కథ మనకు మిషన్ సక్సెస్ఫుల్గా మిషన్ వర్క్ అయింది. ఓకే, ఇది కొంచెం రిస్కే ప్రాసెస్. ఒకదానికి వైర్ తగలకుండా కొంచెం మనం నీట్గా వేద్దాం. మొత్తం నేను అనుకున్నది అయితే సాధించిన. ఎందుకు సాధించిన అంటే ఇప్పుడు ఈ మిషన్ ఏంటంటే ఒరిజినల్ మిషన్. కేబుల్ కరెక్ట్ లేకపోయింది అనుకో, మనం ఊకే కేబుల్ చేంజ్ చేయడం వల్ల ఏంటంటే ఉన్న మిషన్ ఖరాబ్ అవుతుంది. దాని కొరకు ఆలోచించిన ఇట్లా చేసిన. ఓకే, మొత్తం మీద నేను అనుకున్న యూఎస్బి మోడల్లోనే కావాలనుకున్నా జాయింట్ చేసిన సక్సెస్ఫుల్గా. ఓకే, అయిపోయింది. ఇది ఇట్లా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓన్లీ టైప్ సి పెట్టేసుకున్నాం అనుకో, ఇది ఖరాబ్ అయితే మళ్ళీ అంటే ఇక్కడ టైప్ సి వచ్చేటట్టు పెట్టుకుంటే ఏంటంటే ఇది ఖరాబ్ అయింది అనుకో మళ్ళీ కట్ చేయవలసి వస్తుంది. అదే ఈ మోడల్ ఉందా అంటే ఇది లైఫ్ ఉంటుంది. ఇలాంటి కేబుల్స్ మనం ఎన్నైనా చేంజ్ చేసుకోవచ్చు. యూఎస్బి కనెక్ట్ చేసుకోవచ్చు, టైప్ సి కనెక్ట్ చేసుకోవచ్చు, V8 కనెక్ట్ చేసుకోవచ్చు. ఎనీ బ్యాంకులలో వాడతారు. చాలా బ్రాండెడ్ మిషన్ ఇది. చాలా అంటే చాలా. ఎవరైనా బయోమెట్రిక్ మిషన్ తీసుకోవాలనుకున్న మటుకు మర్ఫో తీసుకోండి. ఎక్సలెంట్ కంపెనీ, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుంది. మొత్తం మీద అయితే ఓకే సక్సెస్. దీన్ని ఒకసారి మనము టేప్ వేసి చూద్దాం. టేప్ వేసి మరి ఇది ఎట్లా సెట్ చేద్దామనేది ఒకసారి చూపిస్తాను. నేను అవుతుందా అనుకున్నాను, కాకపోతే కొంచెం డౌట్ ఉండే మరి, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు కదా, అవుతుందా కాదా అని కొంచెం డౌట్ ఉండే. మొత్తం మీద అయితే చేసేసిన. ఓకే, ఈ లేయర్స్ అనేది స్టెప్ బై స్టెప్ మనం కొంచెం ఒకదానికి ఒకటి తగలకుండా చేద్దాం. ఓకే, ఈ టైప్ వేసేద్దాం ఇట్లా.
దీనివల్ల ఏంటంటే ఇన్ కేసు కేబుల్ ఒకదానికి ఒకటి తగిలి మళ్ళీ ఏమైనా ఖరాబ్ అయ్యే అవకాశాలు లేకుండా చేద్దామని ఆలోచన, అందుకొరకు ఇట్లా వేయడం జరుగుతుంది. ఎంతైనా ఆల్టరేషనే, ఒరిజినల్ లాగా ఉండదు, కాకపోతే నడుస్తుంది, మనం యూజ్ చేసుకుంటే నడుస్తుంది. ఏముంది, అది చూడడానికి నీట్గా ఉంటుంది, ఇది నీట్గా ఉండదు, అంతే తేడా. ఇట్లా పెట్టేసి కంటిన్యూస్గా కొంచెం వేసేస్తాం మనం. ఒక కేబుల్ ఇటు పెట్టేద్దాం, ఇంకోటి ఇట్లా పెట్టేద్దాం. సరే మొత్తం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి కూడా మనం చెక్ చేద్దాం. వైట్ టేప్ ఉంటుంది కదండి ఇట్లా మామూలుగా, అదైతే బాగుంటుంది, కాకపోతే అది మనకు అందుబాటులో లేదు కాబట్టి సర్లే దీంతో అడ్జస్ట్ చేసుకుందాం మనం. ఏంటంటే కొంచెం క్లాత్ మన పేపర్ టేప్ టైప్ ఉంటుంది అనమాట. ఓకే, ఇట్లా కడిగేసి మళ్ళీగా కొంచెం ఇక్కడ నుంచి మళ్ళీ వేసుకుందాం, కొంచెం నీట్గా అనిపించే విధంగా. ఇలా వేసేసుకుందాం. ఓకే, మొత్తం మీద టేప్ వేయడం అయిపోయింది. చూడడానికి ఇట్లా కనిపిస్తుంది, కాకపోతే ఇప్పుడు మళ్ళీ వర్క్ చేస్తుంది, ఒకసారి మళ్ళీ కూడా చెక్ చేద్దాం మనం. ఓకే, ఇలా కనెక్ట్ చేయడంతోనే ఇందులో లైట్ వచ్చింది, ఇక్కడ డివైస్ రెడీ టు యూజ్ అని చెప్పి ఇక్కడ చూపెట్టింది. ఓకే, డన్. ఇలాంటి మరిన్ని వీడియో చూడడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. జై హింద్.